ప్రభుత్వ ఉద్యోగులకు యోగి సర్కార్ షాక్, ఆస్తుల వివరాలు వెల్లడిస్తేనే జీతాలు. ఓరే సూపర్ సూపర్ సూపర్, 100% ఇట్లుండాలి. ఇది వివరాలు ఇవ్వని 2.24 లక్షల ఉద్యోగుల వేతనం ఆపేసిన యూపీ సర్కార్. ఉత్తరప్రదేశ్ సర్కార్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని ఆస్తుల వివరాలు వెల్లడించిన ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను నిలిపివేసింది. దాదాపు 2.44 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందలేదంట. ఇది మొత్తం భారతదేశంలో ఇది చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ ఆస్తులు ఏమున్నాయో బాగా జాగ్రత్తగా చెప్పాలి. ఎక్కడ ఇల్లు ఉంది, వాళ్ళు ఎంత సంపాదించారు, వాళ్ళ జాగ్ ఏంది, వాళ్ళ సొమ్ము ఏంది. ఎందుకంటే వీళ్ళు మీరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు ప్రభుత్వ ఉద్యోగులు. ఎందుకంటే మీకు జీతం అంతా వచ్చేది సామాన్య ప్రజలంతా వాళ్ళ చెమటను రక్తం రూపంలో దారబోసి అగ్గిపెట్టె నుంచి ప్రతి దానిపైన ట్యాక్సులు కట్టిన పైసలే మీకు జీతాలు వస్తున్నాయి. అర్థం చేసుకోండి. మీరు లేదు మీకు ఉద్యోగాలు ఇష్టం లేకపోతే వదిలేయండి, మీరు కూడా బయట ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోండి, మీకు తెలుస్తుంది కష్టం అంటే ఏందో. నో గ్యారంటీ ఉండదు ప్రైవేట్ ఉద్యోగులకు, గ్యారంటీ లేని ఉద్యోగాలు. అయినా ప్రజలు ప్రభుత్వాలను నిందించకుండా కాయ కష్టం చేసుకొని బతురు. కానీ మీకు నెలగా ఆగానే తక్కువ జీతం వస్తుంది. ఆ జీతంలో సరిపోక టేబుల్ల కిందికేని హోటళ్ళల్లో కలుసుకొని అక్రమ కట్టడాలకు పర్మిషన్లు ఇచ్చుకుంటా, పోలీస్ స్టేషన్లో వాడు మర్డర్ చేస్తే వాడిని తప్పించుడు. ఏం చేస్తారు మీరు ప్రభుత్వ ఉద్యోగులు? ఆలోచించురు. మీరు ఆ పైసలతోని నలుగురిని బాధ పెట్టి మీరు ఎట్లా సుఖంగా ఉంటారో ఒకసారి ఆలోచించురు. సో యోగి గారు ఏదైతే యూపీలో చేసినో ఇది భారతదేశం మొత్తం అమలు కావాలి. ఇది అప్పుడైతేనే వీళ్ళు దారికి వస్తారు ప్రభుత్వ ఉద్యోగులు.